ఒక పక్క అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఊరు మొత్తం కలిసి చెట్టు కట్టేసి అది కట్ చేసి పడేశారని ఒక పక్క, మరో పక్క శివయ్య కోసం సనాతన ధర్మం కోసం దాన్ని త్యాగం చేశా, నా దగ్గర డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉందంటూ మరో పక్క, ఇంకో పక్క రాధిక నువ్వు లేకపోతే బ్రతకలేనంటూ మరో పక్క, ఇంకో పక్క వర్షిణి లేకపోతే అస్సలు జీవించలేను, ఈ భూమి మీద ఉండలేనంటూ మరో పక్క. మొదట్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చా అంటూ చెప్పుకుంటూ వచ్చిన లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ఇప్పుడు వర్షిణి నేను పెళ్లి చేసుకున్న, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, జీవితంలో 2 తెలుగు రాష్ట్రాల్లోకి మరి రామంటూ మరో పక్క చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలాంటి పనికి మాలిన ఫేక్ అఘోరి మాటలు ఎలా వింటున్నారో అర్థం కావట్లేదు జనాలు. లక్షలు తగలబెట్టి ఏం పూజలు చేస్తారు, అసలు వాడి మొహం చూస్తే నిద్ర కూడా పట్టదు, అలాంటి అంత అందమైన అమ్మాయిలు వాడికి ఎలా పడుతున్నారు? మీడియా వాళ్ళందరూ కూడా అనవసరంగా వాడిని హైప్ చేశారు, కానీ వాడు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, డబ్బులు బాగానే కూడబెట్టుకున్నాడు, నచ్చినట్లు తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే జనాలే ఎర్రిపప్పలయ్యారు. అనవసరంగా ఒక నిండు కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. బీటెక్ చదువుతున్న ఒక పాప అనవసరంగా ఒక ఫేక్ అఘోరి గాడికి పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంత చేస్తున్నా కూడా అతన్ని ఏ ప్రభుత్వం, ఏ చట్టాలు, ఏ న్యాయాలు కూడా పన్నెత్తి మాట కూడా అనట్లేదు. కుటుంబ సభ్యులు కుయ్యో మొర్రో అంటూ కేసు పెట్టినా కూడా కేసు తీసుకోవట్లేదు. ఒక్కసారి ఈ ఆడియో వినండి. విన్నారా? ఆ ఆడియో చూస్తే ఎవరికైనా వాడు అఘోరిలా అనిపిస్తూ ఉన్నాడా? వాడికి అది ఒక్కటే తక్కువ, కానీ మిగిలినవన్నీ కూడా అధికంగా ఉన్నాయి. అసలు అఘోరులంటే ఎక్కడో హిమాలయ పర్వతాల్లో నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు, ఎప్పుడో కుంభమేళ సమయంలో వస్తూ ఉంటారు, కానీ ఈడు పొద్దెక్కితే చాలు ఆంధ్ర తెలంగాణలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అసలు ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఎవరిని ఎలా ట్రాప్ చేస్తాడో ఎవరికి అర్థం కాదు. ఏమైనా అంటే కొన్ని టీవీ ఛానళ్లకు లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. వీడికంటూ ప్రత్యేకంగా ఒక ఛానల్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఇండైరెక్ట్ గా అలా కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఏదైనా అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చా, దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చా, ప్రపంచాన్ని ఉద్ధరించేస్తా అంటూ ఫేక్ మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయిని నిండు జీవితాన్ని నాశనం చేసేశాడు. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చట్టాలు ఎటుపోయాయి? దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం గట్టి యాక్షన్ తీసుకోవాలి. మరి మీ అభిప్రాయం ఏంటి?